ద్వారా వినబడింది ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయన లోకరక్షకుడై మరి ఈ లోకాన్ని రాజుగా పుడతాడని చెప్పి సెలవిచ్చిన మాటల్లో ప్రతి బిడ్డ జాగ్రత్తగా విని పరిశుద్ధత కలిగి దీనత్వం కలిగి ప్రయాసపడుతున్నాడు. విశ్వాసంలో ప్రయాసపడుతుంటే దేవుడు ఈమెను కనికరించినాడు. పిల్లరా, ఆ దినాల్లో మరియ మనసు చాలా మంచిదంట. దాతృత్వం కలిగినది, దీనత్వం కలిగినది, ప్రేమ కలిగినది. ఈ బైబిల్ అంతా ఏం చెప్తుందంటే ప్రేమ చెప్తుంది. చూడండి, ప్రేమ గురించి మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. క్రిస్మస్ సందడి 2024లో భాగంగా ఈ రోజున గుడివాడ గుడ్లవల్లేరులో ఉన్నటువంటి మన ప్రియుల కుటుంబాలు దర్శించి ప్రార్థించడానికి, ఆ విధంగానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయచ్చు ప్రభువు నామమును ఆశీర్వదించడానికి దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి యేసయ్యకు స్తోత్రములు. దినం కూడా లయోలా బబుల్స్ అని కోడూరు స్కూల్లో మమ్మల్ని పిలిచడం జరిగింది. అక్కడ కూడా ఆరాధన చేసాం. పిల్లలందరూ వీలే 22 బ్యాచ్లు వెళ్ళిపోయినాయంట. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారంట, డాక్టర్లుగా చేస్తున్నారంట. అంత దీవెన ఎక్కడిదంటే యేసయ్యను కనుక యేసయ్యను నమ్ముకున్నాడు. 20 ఏళ్ల క్రితం అక్కడ ప్రార్థనతో ప్రారంభించాడు ఆ చిన్న కాన్వెంట్. ఈ రోజు 4 అంతస్తుల బిల్డింగ్ అయిపోయి దేవుడు ఆశ్రయించాడు. దీనుడుగా ఉంటాడు. చూడండి, అందుకని మనం ఈ క్రిస్మస్ దినాల్లో మంచి మనసును కాపాడుకుందాం. మనము అల్లర్ల మనసు వద్దు, దేవునికి తిరుగుబాటు వద్దు. మన మంచి మనసు బట్టి మన పిల్లలకు ఆశీర్వాదం. ఏంటంటే చెప్పన, రైల్వే స్టేషన్లో దేవుడిని ఎరిగిన బిడ్డ ఒకడు ఉన్నాడు. 8 ఏళ్ళు. ఈలోపు వాళ్ళు ప్రయాణమై ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాడికి 8 ఏళ్ళు. చాలా ఆశలుండే వాడికి. వాళ్ళ అమ్మ నాన్న ఒక కొడుకు కాబట్టి చాలా ఆశలు పెట్టారు. నాయన నేను బాగా చదివిస్తారా, మంచి మనసుతో ఉండరా, ఏసై బిడ్డవరా నువ్వు అని. కానీ అమ్మ నాన్న చచ్చిపోయారు. ఏం చేయటం మొదలెట్టాడంటే వాడు చదువుకుంటున్నాడు. పగలపూట, సాయంకాలం పూట అడుక్కుంటున్నాడు. మరి వాడికి ఎవరు లేరుగా. రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటాడు. ఆదివారం మాత్రం మందిలో పడి ఉంటాడంట. ఒకరోజు నాడికి ఏమనిపించింది, రైల్వే స్టేషన్లోకి వెళ్ళాక వాడికి బూట్లు వేసుకోవాలనిపించింది. ఏమనిపించింది? అందరూ బూట్లు వేసుకెళ్తుంటే బూట్లు వేసుకోవాలనిపించింది. చాలా కాలం బూట్లు వేసుకోవాలి, నేను కూడా మంచిగా ఉండాలి అనుకుంటే ఈ లోపు ఏమైందంటే ఒక కుర్రోడు అమ్మ నాన్న చేతితో పట్టుకుని గీడు వయసుడే బూట్లు వేసుకెళ్తున్నాడు. ఆ బూట్లు ఉంటే నాకు ఎంత బాగున్నావు ప్రభు, ఆ బూట్లు ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నాడంట. కానీ మరి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎవరు కదా. ఇక ట్రైన్ వచ్చేసింది. ట్రైన్కి వెళ్తే ఆ ఫ్యామిలీ ఎక్కేసింది. చూశాడు వాడు. ఈలోపు ఏమైందంటే ఆ బూట్ కింద జారిపోయింది. పిల్లోడు ఆ బూట్ ఎక్కేసాడు. అలా లాగేసి పైకి. ఈలోపు ఏమైందంటే ఈ బూట్ తీసుకుని ఇది నాది కాదు కదా, ఆ ట్రైన్లో పరిగెత్తాడు. 8 ఏళ్ళ పిల్లోడు. ఈ బూట్ అందించాలి వాడికి అని వాళ్ళ అమ్మ డాడీ దగ్గర ఉన్నాడు. భోగి పట్టుకుంటే పరిగెత్తు చూస్తుంటే రైలు వెళ్ళిపోతుంది. అవ్వా నేను ఇవ్వలేకపోతున్నాను లోపు ఆడికి ఒక ఆలోచన వచ్చిన కుర్రోడికి, ఈ బూట్ వల్ల నాకు ఉపయోగం లేదు కదా, అది తీసుకు బయట పడేసాను. ఈ బూట్ కూడా తీసి పరిగెత్తున్న వాడు ఏం చేసి అంటే బూట్ గీడంటుకుని అనిపించిందంట, దేవుడా నాకు బూట్లు కావాలనుకున్నాను, నాకు బూట్లు ఇచ్చావు, నీకు స్తోత్ర. ఎందుకంటే వీడు వాడికి సహాయం చేయాలనుకుని వెళ్తున్నాడు మంచి మనసుతో దొంగిలించకుండా. దేవుడు ఈడ అవసరతే. చూడండి, ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అంటే ఇచ్చుట, క్రిస్మస్ అంటే ప్రేమ, సమాధానం, కనికరం దేవుడు ఇవ్వడానికి వచ్చినాడు. మనం ఎన్ని తిరుగుబాటు చేసినా సరే దేవుడు ఓర్చుకున్నాడు. ఈడు ఎప్పుడైతే 8 ఏళ్ల కుర్రోడు ఈ వస్తువు నాది కాదని ప్రేమతో ఎదుటోడికి అందిద్దామని ప్రేమతో వెళ్తున్నప్పుడు దేవుడు ఈడు అవసరతేనే. మన పిల్లల అవసరం తీర్చాలంటే మనం ఏం చేయడం నేర్చుకోవాలి, ఎదుటి వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి, వాళ్ళ అవసరతలు తీర్చడం నేర్చుకోవాలి. మనం వేరే మనసులు పెట్టుకోవద్దు. ప్రభు మనలందరినీ సంవత్సరంలో 25లో గొప్పగా దీవించును గాక.